డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన అహర్నిశలు, తన చదువుని, మేధస్సుని, జ్ఞానాన్ని, కుటుంబాన్ని, తన ఆరోగ్యాన్ని పదంగా పెట్టి ఈ రోజు మనం అనుభవిస్తుండే రాజ్యాంగంలో తినడానికి ఉంటే ఇల్లు కానీ మనమంతా కూడా ₹2 ఫీజు పడుకుంటా ఉన్నాం. ఆ ₹2 ఫీజే కాదు, ఈ దేశంలో నా కులాలకంతా ఉచితంగా ఫీజేయాలని చెప్పి తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, చదువులు, విద్య, వైద్యం అన్ని కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాస్తే ఈ రోజు మనకు హక్కులు వస్తామనే తప్ప ఏ రాజకీయ నాయకుడు, ఏ ఎన్టీ రామారావు, ఏ రాజశేఖర్ రెడ్డో, ఇప్పుడు మేము చంద్రబాబు లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇచ్చేది కాదు అని చెప్పి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను.